రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. అయితే ఉమ్మడిగా మొన్నటిదాకా కొన్ని పంచుకున్నాం. ఇప్పుడు అన్నిటిని తెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఏదేమైనప్పటికీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనుకబాటు, తెలంగాణలో కొంత అభివృద్ధి కనిపించినప్పటికీ పాలకులు వైఫల్యంతో అప్పులు పెరగడం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఎలా చూడాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందరి నోట్లో నాంతనమాట. అంటే తెలంగాణ పీపుల్ కూడా ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడడం మాకు బాధేస్తుంది, మాకు చాలా జాలిగా ఉంది, సరిగ్గా పాలకులు సరిగ్గా లేరు ఇవని వారు కూడా జాలిపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది. సో ఏంటంటారో, ఇప్పుడు ఈ యొక్క స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారో ఈ 10 ఏళ్ళ పాటు హామీలు లేవు, వెనుకబడిన ప్రాంతానికి నిధులు లేవు, ఇలాగా ఇస్తానన్న హామీలు కూడా ఏవీ నెరవేరలేదు. ప్రభుత్వ వైఫల్యం ఏంటంటే ఇస్తానన్నవి కూడా తీసుకోలేదు. ఇప్పుడు రాజధాని అమరావతిని నెగ్లెక్ట్ చేశారు. సో రాబోయే రోజుల్లో ఏంటి పరిస్థితి అంటారు? ఇరు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నంత బలంగా మరి ఇప్పుడు కేంద్రంలో కూడా మనం ఏం చేయలేని పరిస్థితి, విభజించి నష్టపోయామనేది వాస్తవం. సో మీ అభిప్రాయం ఏంటి? ఓవరాల్గా రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అక్కడ గెలిస్తే ఆయనకి ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఓవరాల్గా మీ అభిప్రాయం? విభజన అనేది అనివార్యం. దశాబ్ద కాలం నాటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విభజనకు గురవ్వాలన్న కనీస మాత్రపు ఆకాంక్ష కూడా లేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ తోటి ప్రతి ఆంధ్రుడి కుటుంబానికి ఒక అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. విద్య, వైద్యం, ఉపాధికి హైదరాబాద్ మీద మాత్రమే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆధారపడింది. ముఖ్యంగా ఉపాధి రీత్యా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి 10ల సంఖ్యలో కుటుంబాలు ఇక్కడ స్థిరపడిపోయారు. ఇటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజల ఆకాంక్షలు విభజనకి సానుకూలంగా లేకున్నా కూడా ఇక్కడ ప్రజల కోరిక మేరకు ఇక్కడ పెరుగుతున్న ఉద్యమ తీవ్రత దృష్ట్యా ఈ ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకొని కాకుండా రాజకీయపు లక్ష్యంతో రాష్ట్ర విభజనకు ఒక నిర్ణయం జరిగిపోయింది. ఆ ప్రహసనం ముగిసి దశాబ్ద కాలం గడిచిపోయింది. ఇప్పుడు విభజన నాటి గాయాలు వీటి గురించి తవ్వుకొని కూడా ప్రయోజనం లేదు. ఆ ప్రహసనం ముగిసి దశాబ్ద కాలం పాటు ఇరు రాష్ట్రాలు పయనించేసినాయి. ఈ పయనించిన ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా మన యునిక్నెస్ చాటుకోవటానికి ఒక అవకాశం దక్కిన నేపథ్యంలో అటు చెన్నై మీదో ఇటు హైదరాబాద్ మీదో శాశ్వతంగా ఆధారపడి కాకుండా తనకు తానుగా ఒక స్వయం ప్రకాశిగా ఎదగటానికి వెలగటానికి దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్టుగానే మొట్టమొదట 5 సంవత్సరాలు కనిపించింది. కానీ ప్రజలు తమ స్థితిగతులను పరిగణలోకి తీసుకోకుండా, తమ రాష్ట్ర పరిస్థితులని పరిగణలోకి తీసుకోకుండా, తమ బిడ్డల భవిష్యత్తును పరిగణలోకి తీసుకోకుండా అసమర్థులని అందలం ఎక్కించిన పర్యవసానం. మార్క్ మై వర్డ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయపు అవకాశవాదిని, అసమర్థుడిని అఖండ విజయంతో అందలం ఎక్కించిన పర్యవసానం ఇవాళ దశాబ్ద కాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధితో పోల్చి చూసుకున్నప్పుడు సగటు ఆంధ్రుడు అసూయపడాల్సిన పరిస్థితి. తమను తాము న్యూనతాభావంతో తమను తామే కించపరచుకోవాల్సిన పరిస్థితి. తాము తీసుకున్న నిర్ణయ పర్యవసానం కదా ఇవాళ ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ, శాంతి భద్రతల పరంగా కానీ, అప్పులు కుప్పగా మారిపోతున్న ఆర్థిక స్థితిగతుల పరంగా కానీ, విద్యా వైద్యం ఉపాధికి ఈ రోజుకి పక్క రాష్ట్రాల మీద పడాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాటం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు ఈ కర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన దగ్గర చారిత్రక తప్పులు చేసి ఇవాళ రాష్ట్రాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజార్చారు. 2014లో విభజన జరిగిన రాష్ట్రం, పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం. ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని ఎక్కడో అక్కడ పాలకులే నిర్ణయించుకొని ఆ రాజధాని నిర్మాణాన్ని సంకల్పించి దానికి పనులు మొదలుపెట్టిన ప్రాసెస్లో
అక్కడ దక్కే ఉపాధి అవకాశాలు అనంతం. ఒక రాజధాని నగర నిర్మాణం జరుగుతుంది అని అంటే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులకు ఆస్కారం ఉంటుంది. అక్కడ ఉపాధి కల్పనకి కానీ, అక్కడ పారిశ్రామికీకరణకు కానీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం ఉన్నా, తద్వారా ఆ ప్రాంత రాజకీయ, ఆర్థిక, సామాజిక ముఖ చిత్రమే మారిపోవడానికి ఆస్కారం ఉన్న అవకాశాన్ని 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే నాటికి 2014లో రాష్ట్రం కరెంటు కోతలతో సతమతమవుతుంది. లోటు బడ్జెట్తో ఏర్పడింది. రాజధాని లేదు. రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన విభజనకు గురయ్యాం. మనకున్న బలం ఏంటి, బలగాలేంటి, మనకున్న బలహీనతలేంటి, వీటిని అసర్టైన్ చేసుకొని మన బలాన్ని ఉపయోగపెట్టుకొని మన బలహీనతలను ఏ విధంగా అధిగమించాలి అని చెప్పని ఒక అభివృద్ధి ప్రణాళికకి రూపకల్పన చేసుకొని ఆ దిశగా అడుగులేస్తున్న ప్రభుత్వం, పాలకుడు చంద్రబాబు నాయుడు గారికి అండదండలు అందించి కనీసం ఇంకొక దశాబ్ద కాలం పాటు ఆయన్నే కొనసాగించుకోవాల్సిన దగ్గర నిష్కారణంగా ఆయన కరెంటు కోతలను అధిగమించి మిగులు కరెంటు రాష్ట్రంగా మలిచారు. రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా అభివృద్ధి పరిచారు. 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ పెట్టి లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించారు. లక్షలాది మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించారు. 2 సార్లు డిఎస్సి నిర్వహణ చేశారు. 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలేదు. ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచే పరిపాలన జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సైమల్టేనియస్గా అద్భుతమైన సంక్షేమాన్ని అమలుపరిచారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేశారు. రైతు రుణమాఫీ 3 విడతలు రైతుల అకౌంట్లో జమ అయినాయి. అన్నిటితో పాటుగా అక్కడ డ్వాక్రా మహిళల పరంగా కానీ, అంగన్వాడీ సిబ్బంది పరంగా కానీ, ఆశా వర్కర్ల పరంగా కానీ, విఆర్ఏలకు కానీ అద్భుతంగా శాలరీ హైక్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అటు ఉద్యోగులు, ప్రైవేట్ రంగ నిరుద్యోగులు అందరికీ మెరుగైన అవకాశాలు దక్కుతున్న దగ్గర, ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్న దగ్గర, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మెరుగవుతున్న దగ్గర, శాంతి భద్రతలు కాపాడబడుతున్న దగ్గర, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం అయిన అరకు వ్యాలీ లాంటి ప్రాంతాల్లో కూడా అక్కడ కాఫీ కల్టివేషన్ పెంచడం ద్వారా ఆ అరకు కాఫీకి ప్రపంచవ్యాప్త బ్రాండింగ్ తీసుకొస్తూ టూరిజంను అద్భుతంగా అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని తలెత్తుకొని మిగిలిన రాష్ట్రాల సరసన నిలబెట్టబోతున్నారు. రాబోయే దశాబ్ద కాలంలోనూ, దశాబ్దన్నర కాలంలోనూ దేశంలో అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ కూడా సగర్వంగా నిలబడటానికి ఆస్కారం కలుగుతుంది. ఆంధ్రజాతి భవిష్యత్తులో వలసలు లేని స్థితికి చేరగలుగుతుంది. భవిష్యత్తులో రివర్స్ మైగ్రేషన్ పెరగడానికి ఆస్కారం ఉంది. ఒక సమగ్రమైన సంపద సృష్టికారకమైన రాజధాని నిర్మాణం జరుగుతుంది అని చెప్పని ఆత్మవిశ్వాసం పోగు చేసుకుంటున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రూపంలో ఆయన ఎంచుకుంటున్న వ్యూహకర్తలు, ఆయన సోషల్ మీడియా వాళ్ళు సాగించిన విశృంఖల ప్రచారం, అంటే ఆ ప్రభుత్వ పాలనా ప్రాతిపదికగా కాకుండా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్కువగా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. చంద్రబాబు నాయుడు గారు కులం, చంద్రబాబు నాయుడు గారు కులానికి మేలు చేసుకుంటున్నారు అనే అసత్య ప్రచారాలతోటి జరగని తప్పులు జరిగినట్టుగా, చెయ్యని నేరాలు చేసినట్టుగా, జరగని కుంభకోణాలు జరిగినట్టుగా ఈ రకమైన అసత్య ప్రచారాలతోటి ప్రజల మనసుల్ని తనకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు మలుచుకున్నారు. ప్రజలకు విఘ్నత ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు విభజన జరిగిన రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమం అమలుపరుస్తున్నారు, అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. లివబుల్ కండిషన్స్ మెరుగైనవి. హ్యాపీ ఇండెక్స్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వేరే పాలకుడిని ఎంచుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఈ విద్వేషం, వాటికి తోడుగా ప్రజలలో పెరిగిన దురాశ దుఃఖానికి చేటు. ఇవాళ ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి ఆయాచితంగా ఒళ్ళల్లో తెచ్చిపెడతాడు అని చెప్పని, మూటలు ప్రతి ఒక్కడికి జేబుల్లో పెడతారు అని చెప్పని అత్యాశకి వెళ్ళిన పర్యవసానం చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా ఓడించారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఆ రోజు రూపాయి అన్న ఆస్తి ఆయన పదవి బాధ్యత నుంచి దిగే నాటికి 5 రూపాయలు ఖరీదుకి చేరింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 5 రూపాయలుగా ఉన్న ఆస్తి విలువ 5 సంవత్సరాల తర్వాత ఇవాళ 2 రూపాయలకు పడిపోయింది. ఎందుకు? రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ప్రకృతి వనరులు అడ్డగోలు లూటి, ధరాఘాతం శరాఘాతంలాగా ప్రజలకు తగులుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాల్సిన దగ్గర పక్క రాష్ట్రాలతో పోల్చి చూస్తే పోటీతత్వాన్ని ప్రదర్శించాల్సిన స్థితి నుంచి
వెన్ను చూపి పారిపోయే పరిస్థితులు సృష్టించడం. 5 సంవత్సరాల తర్వాత రాజధాని పనుల్లో పురోగతి లేదు, ఇరిగేషన్ రంగంలో పురోగతి లేదు, పారిశ్రామికీకరణ పురోగతి లేదు, ఉపాధి కల్పనలో పురోగతి లేదు, ఆర్థిక స్థిరత్వం విషయంలో లక్షల కోట్ల అప్పుల పాలయ్యి అధోగతి పాలయ్యాం. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిన పెట్టాలి అని అంటే, తిరిగి ఆంధ్రప్రదేశ్ ఇరుగు పొరుగు రాష్ట్రాల సరసన తలెత్తుకొని నిలబడాలి అని అంటే, ఆంధ్ర జాతి ఆంధ్ర కుటుంబాలు ఈ వలసల బాధ నుంచి విముక్తి పొందాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనే అవశ్యం అని చెప్పని సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలు ఫేస్ చేసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా వైఫల్యాలు చవిచూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారిలోని అసమర్థత స్పష్టంగా తేటతలం అయిన తర్వాత, ఆయనకున్న కేసుల పర్యవసానం కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేడు, పక్క రాష్ట్రాలతోటి పోరాడలేడు, రాష్ట్రానికి సంబంధించిన అటు విభజన చట్ట అంశాలని రాష్ట్ర హక్కుల్ని కూడా పణంగా పెట్టి తన స్వార్థం కోసం తన అనుయాయుల లూటీని అడ్డగోలుగా ప్రోత్సహిస్తా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజ జీవన స్థితిగతుల్ని మురుగ్యంగా మార్చేశారు. ఇవాళ ఏమైపోయింది, ఆంధ్రప్రదేశ్లో ప్రజల కొనుగోలు శక్తి పెరగాల్సిన దగ్గర తగ్గిపోయింది, ప్రజల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇన్బ్యాలెన్స్, ఇన్కమ్ సోర్సెస్ తగ్గిపోయినాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఈ వ్యత్యాసాన్ని అందుకోలేక కుటుంబాలు సతమతమవుతూ ఉన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి 8 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, ఇంటి పన్ను పెరిగింది, నిత్యావసరాల ధరలు పెరిగినాయి, అన్నిటికన్నా ముఖ్యంగా ఉపాధి అవకాశాలు లేకుండా పోయినాయి. ప్రకృతి వనరులైన ఇసుకని అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. పాలకుడుగా నేను ఇది చేస్తానని చెప్పిన ఏ ఒక్క అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా నెరవేర్చక, నేనేదో సంక్షేమాన్ని కొద్దిపాటి అమలు చేశాను అని చెప్పని ఆ సంక్షేమాన్ని చూపించి ప్రజలకి ఇదే సర్వరోగ నివారణ అని చెప్పని చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వీటిని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం దశాబ్ద కాలం గడిచిన తర్వాత మళ్ళీ తిరిగి పునరాలోచనలో పడ్డారు. ఆ పడ్డ నేపథ్యంలోనే రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించుకోవడానికి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకొని ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే దశాబ్ద కాలం పాటైనా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్టివ్ ముఖ్యమంత్రిని పాలనలో కొనసాగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మిగిలిన అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలబడుతుంది. విభజన గాయాల నుంచి దశాబ్ద కాలం గడిచిపోయింది. ఈరోజు సోనియా గాంధీ గారినో కేంద్ర ప్రభుత్వాన్నో తెలంగాణలో కేసీఆర్ గారినో నిందించి ప్రయోజనం లేదు. ఆ స్టేజ్ దాటేసి దశాబ్ద కాలం గడిచిపోయింది. ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకగలిగే సామర్థ్యం మనకుంది. ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గ్రామాలలో గడప దాటి బయటకు వచ్చి హైదరాబాదులో అభివృద్ధి చెందుతున్నారు, బెంగళూరులో అభివృద్ధి చెందుతున్నారు, విదేశాల్లో అభివృద్ధి చెందుతున్నారు. సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు అభివృద్ధి చేసుకోలేడు? దానికి కావాల్సిన చిత్తశుద్ధి ప్రదర్శించాల్సింది ప్రభుత్వం, ఆ యాంబియన్స్ని క్రియేట్ చేయాల్సింది ప్రభుత్వం. ఆ దిశగా ప్రభుత్వాలు కనుక అడిగేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ప్రధానంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉన్న సమాజం, హ్యూమన్ రిసోర్సెస్ పరంగా అద్భుతమైన శక్తియుక్తులున్న సమాజం, మోర్ విజనరీగా ఉన్న సమాజం రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ను కూడా దేశంలో మిగిలిన రాష్ట్రాల సరసన అద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దానికి కావాల్సింది రాజకీయపరమైన చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిన బాధ్యత పౌర సమాజం మీద కూడా ఉంది. మళ్ళీ ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మళ్ళేదో ప్రలోభాలు పెట్టో అత్యాశలు పెడితేనో లేదు మళ్ళేదో విష ప్రచారాలు చేస్తేనో మరొకసారి ఈళ్ళు కాకుండా కనీసం ఒక పని చేసే అంటే పని చేయగలిగే, పని చూపించగలిగే, పనిని సృష్టించగలిగే చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలకుడిని రాబోయే దశాబ్ద కాలం పాటైనా ఆయన పని ఆయన చేయనిస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా తెలంగాణకో లేదు కర్ణాటక తమిళనాడుతో సమాన ప్రాతిపదికలో ధీటుగా దాటిగా నిలబడటానికి ఆస్కారం ఉంటుంది.